నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. లోపం తనలో పెట్టుకొని నాలో లోపముందని ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాడని బాధపడుతోంది హారిక. అసలు తనకొచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మేము పెళ్లి చేసుకొని 9 సంవత్సరాలు అవుతుంది మేడం. 9 సంవత్సరాల నుండి నాలో లోపం ఉంది అని చెప్పి నన్ను దూరం పెట్టడం, కొట్టడం, ఇంకా రూమ్లకి నేను పండుకున్నప్పుడు వచ్చి పైనుండి రాలేయడం వల్ల మాకు ఇబ్బంది అయ్యి ఓనర్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు మేడం. లోపం అని చెప్తున్నాడు. ఏం లోపం? మీకు పిల్లలు లేరా? నేను వానితోటి పండుకుంటావే, వీనితోటి పండుకుంటావే అని తీరుతుంది మేడం. నాకు ఇప్పుడు ఉండడానికి రూమ్ గిట్లా లేదు మేడం. 2 రోజుల నుండి నేను బస్ స్టాప్లోనే పండుకుంటాను. బస్ స్టాండ్ లో ఉండాల్సిన అవసరం ఏమిటి? కొడతాడు, తీసుకుపోతాడు, తాగి వస్తాడు. మెల్ల ఉన్న పుస్తలతాడు గిట్లా తీసుకుపోయి తాగేసి వచ్చిండు మేడం. అసలు మీ ఆయనకు నువ్వంటే ఇష్టం లేదేమో. లవ్ మ్యారేజ్ మేడం. మీరు లవ్ మ్యారేజా? మేడం మార్చి పంపించండి మేడం, మీ కాలు మొక్కమన్నాము. ఏం మార్చాలి మీ ఆయనలో? ఇట్లానే ముందు ఎట్లా కాల్చినామో ఇప్పుడు ఇట్లా అట్లే కాల్చున్నాం. ఎప్పటిదాకా బాగున్నారు మీ ఇద్దరు? మేము పెళ్ళైన 3 సంవత్సరాలు మంచిగా ఉన్నాం మేడం. 3 సంవత్సరాలు బాగున్నారు, విడిపోయి సరిగ్గా లేక 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గబుక్కుని ఇట్లా మారిస్తే మారిపోతాడా? ఇక విడాకులు ఇస్తే ఇవ్వండి మేడం, నేను మా ఇంటికన్నా. కాదు, మారటానికి బయట కారణమా మనిషే కారణమా? అంటే బయట కారణం అంటే మందా లేదంటే బ్రెయిన్ ఏమేమో మాట్లాడుతుంటారు సార్. మా అమ్మ లవ్ మ్యారేజ్ అని అలాగ చెప్పకుండా నేను లేచిపోయి వచ్చి. మరి మీ అమ్మకి నెల డబ్బులు పంపిస్తున్నా అని చెప్పి నెల 3000 పంపిస్తాం మేడం అమ్మ. ఈ విచిత్రమైనటువంటి చేష్టలు అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతని గురించి ఏమనుకుంటున్నారు? ఇంకా అందరు అట్లే చెప్తే ఇంకా అట్లే ఉంటా మేడం. నాది నేను చూసుకుంటా, పెళ్లి కాలేదు అనుకుంటా అన్ని వదిలేస్తా. ఏమైనా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఆయనకి? తెలియకుండా ఆల్రెడీ పెళ్లి అయింది మేడం అతనికి. పెళ్ళైన తర్వాత పెళ్ళైందా? నీ పెళ్లికి ముందే పెళ్లి కాకముందే ఆయనకు పెళ్లి అయింది. నాకు మొన్న రీసెంట్ గా తెలుసు మేడం. మీ ఆవిడ రెండో ఆవిడేమో. రెండో ఆవిడే కాదండి, 3 ఆవిడ ఏంటి కోప తీసి? ఏమో రెండో ఆవిడ కాదు. మీకు చెప్పిన అన్ని అబద్ధాల్లో 99% అబద్ధాలే. ఎందుకు అబద్ధాలు చెప్తా? లోపల ఆపైనా కూడా తనతో కాపురం చేసుకుంటా. అరే రాత్రిపూట లేట్ ఏంటంటే 11:30కి వాడు వచ్చి డ్రాప్ చేస్తాడా? నేను తిరుగుతూ ఉండాలా? అమ్మాయి కోసం షాపులు కట్టేసిన 11:30 12 దాకా ఎందుకు ఎక్కడ తిరుగుతుంది? ఇంకో పెళ్లి చేసేసుకున్నాను ధైర్యంగా చెప్పేస్తాను మేడం. ఏమైతే కేసు పెట్టుకో, నాకేంటి భయం ఏంటి? నేను లోపలికి వెళ్తా, నాకు నేను వాదించుకుంటా. డివోర్స్ లేకపోయినా కూడా కలిసి కాపురం చేసుకోవచ్చు, ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు అండి. ఈయన కొత్తగా పెట్టిండు. ఈ అమ్మాయి ఎవరు? నువ్వు చేసుకున్న అమహాతల్లి ఎవరు నిన్ను ఇష్టపడింది? అబ్బా సిగ్గు. అదండి, అంటే కొన్ని విషయాలు ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. గట్టిగా తల మీద 4 ఈకలు లేవు. క్యాప్ ఇవన్నీ మెయింటైన్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వీడియో. ఆ అమ్మాయి పేరు చెప్పగానే ఇప్పుడు వరకు ఉన్న ఇమోషన్ అంతా మాయమైతే బలుబులాగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు మా అమ్మ వచ్చినా 4 గంటలకు 3 గంటలకు వస్తాడు. మరి అట్లాంటప్పుడు మా అమ్మ అనకపోతే ఏం చేస్తుంది మేడం? ముద్దు పెట్టుకుంటుంది. అట్లా ఉంటుంది, దిగే బూతులు చూడటం మాట. తాగుతావా? ఆ తాగే ఉన్నా ఈ మధ్య మానేశాను. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత మానేశాడు. రెండో పెళ్లి చేసుకుంటా మానేసి మరి తగ్గి చేసుకున్నాను. ఇది మరి ఏం చేయమంటారు మేడం? మనశాంతి కోసం మరి ఈ చాచి తరుగులే మందు అలవాటు చేసుకున్నాను. బస్ స్టాండ్ సంగతి ఏంటి? నువ్వెక్కడ ఉన్నావు? ఆవిడ దగ్గర ఉన్నావు. ఆవిడ దగ్గర మంచిగా ఎచ్చగా రూమ్ లో వండుకుంది. మనకే స్ట్రాంగ్ ఆల్రెడీ. ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు నలిసి తెలిసింది 6 నెలలు 3 నెలలు 4 నెలలు. అక్కడ కూడా ఫినిష్ అయిపోయిందా? విడాకులు తీసుకున్న తర్వాత నా దగ్గర రారా బాబు అని చెప్పే ఓపిక కూడా మహాతలికి లేదా? లేదు, ఎందుకంటే నేనే వద్దన్నా చెప్పాను. నేను చూసుకుంటాను, ఏ చట్టమే రాని లేకపోతే న్యాయబద్ధంగా రాని ఇంకో రకంగా రాని నేను చూసుకుంటా. దాంట్లో ఏంటి స్పీడ్ ఏంది? స్పీడ్ అంటే మరి అమ్మాయిని ఏం చేయాలి ఇప్పుడు? ఏముంది, ఒక్కటే బతుకుగా అటక బతకమను నా మీద పెట్టుకోమని కేసు. నేను దేనికైనా రెడీ. నిన్ను కొడితే గొప్ప పగిలిపోద్ది. అంత పెచ్చ వెదవుతూ ఎంతకాలం నుంచి కాపురం చేస్తావమ్మా నువ్వు? బస్ స్టాండ్ లో ఉంటావా? వెళ్ళి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో ఇక్కడ హారిక తన సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది సార్. మేడం, సో తన సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి హారిక గారు. నమస్తే మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఎర్రమంజిల్ మేడం. ఎర్రమంజిల్ నుంచి. ఓకే.
ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మేడం సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాను. సెక్యూరిటీ జాబ్ చేస్తూ ఉంటారు. సమస్య ఏంటండి? మేము పెళ్లి చేసుకొని 9 సంవత్సరాలు అవుతుంది మేడం. 9 సంవత్సరాల నుండి నాలో లోపం ఉంది అని చెప్పి నన్ను దూరం పెట్టడం, కొట్టడం, ఇంకా వేరే వాళ్ళతో కలెక్షన్ ఉంది నీకు అని డ్యూటీ దగ్గరకు వచ్చి చెప్పడం, ఇంకా డ్యూటీలో సార్ వాళ్ళకి మేము మంచిది కాదు చెడుది అని గలీజ్గా నా మీద పుకార్లు లేపడం, ఇంకా రూమ్లకి నేను పండుకున్నప్పుడు వచ్చి పైనుండి రాలేయడం. మేముండే రూము పెంకుటిల్లు మేడం. పెంకుటిల్లు ఉండే రూమ్ కాబట్టి రాళ్ళేస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది మేడం. దానివల్ల ఆయన రాలేయడం వల్ల మాకు ఇబ్బంది అయ్యి ఓనర్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు మేడం. ఇప్పుడు అమ్మగారి ఇంటికి పోతేనేమో వాళ్ళు ఎందుకు వచ్చినావు అని అడుగుతారు నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చినా అంటే నేనేం చెప్పుకోలేను. 2-3 రోజులు బస్ స్టాప్లో వండుకున్నాను మేడం, సామాన్ అన్నీ తీసుకెళ్ళి. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా నేను ఉండంగా నా కళ్ళ ముందు ఉండంగానే ఇంకొకరిని తెచ్చుకొని పక్కన బండ పెట్టుకున్నాం మేడం. లోపం అని చెప్తున్నాడు. ఏం లోపం? మీకు పిల్లలు లేరా? నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు గారు అని నీలో లోపం ఉంది, అందుకే నీకు పిల్లలు కావట్లేదు అని చెప్పి నాకు ఇట్లా నా మీద పుకార్లు లేపిండు మేడం వీడు. ఇంకొకటి ఏంటంటే బస్ స్టాప్లో బండుకుంటే వచ్చి నీళ్ళు పోయడం, ఇంకా పోతుంటే అక్కడ కనిపించిన కొబ్బరి నీళ్ళ నీళ్ళు పోయడం, కొబ్బరి ఆకులు తెచ్చి పైన వేయడం. ఎందుకు అలాగా? ఇట్లా చేస్తుండు మేడం. ఏం చేయాలో అర్థమవుతలే. ఏదైనా చచ్చిపోదామన్నా మా అమ్మ వాళ్ళు ఏమన్నా అయిపోతాడేమో నేను ఒక్కదాన్నే మేడం. మా నాన్న చచ్చిపోయిండు, మా అమ్మ ఒక్కతే ఉంది. ఒక్కతే ఉంటుంది ఇంటికాడ. ఇట్లా ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నువ్వు నాకు నచ్చలేదే, నువ్వు వానితోటి పండుకుంటావే, వీనితోటి పండుకుంటావే అని తిడుతుండు మేడం. ఇంకా ఏం చేయాలో నాకు ఇప్పుడు ఉండడానికి రూమ్ గిట్లా లేదు మేడం. 2 రోజుల నుండి నేను బస్ స్టాప్ లోనే వండుకుంటున్నా మేడం. తాగుతాడమ్మా? తాగి చేస్తాడు ఇది? తాగి చేస్తారు సార్, ఇవన్నీ తాగి చేస్తాడు. ఇంకా ఏమన్నా అంటే కాదమ్మా, ఎవరన్నా ఓనర్స్ అంత వెంటనే ఖాళీ చేయించరు కదా, 1 month నోటీస్ ఇస్తారు కదా. 15 రోజులు చెప్పిండు మేడం. మరి ఈ లోపు నువ్వు ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నావు, ఏదైనా రెంటెడ్ హౌస్ చూసుకోవచ్చు కదా, వేరే బస్ స్టాండ్ లో చూసుకోవడానికి. ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఏమిటి? చిన్న రూమ్ మేడం, మేము ఇద్దరికి ఉండడానికే చిన్న రూమ్ కాబట్టి మాకు వచ్చేదే 15,000 మేడం. ఆ 15,000 ఇంటికి పంపించాలి, అమ్మ ఒక్కతే ఉంటుంది అక్కడ. నేను మా అమ్మకు ఒక్కదాన్నే. అక్కడ ఇంటికి పంపించాలి, ఇక్కడ రూమ్ రెంట్ చూసుకోవాలి. ఆడేమో ఏడబెట్టిన డబ్బులు కొడతాడు, తీసుకుపోతాడు, తాగి వస్తాడు. మెల్ల ఉన్న పుస్తలతాడు ఇలా తీసుకుపోయి తాగేసి వచ్చిండు మేడం. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు మేడం. అదే లోపం ఉందని. అసలు మీ ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదేమో. లవ్ మ్యారేజ్ మేడం. మీరు లవ్ మ్యారేజా? మ్యారేజ్ మేడం. అబ్బా. లవ్ మ్యారేజ్ ఇష్టం అని చెప్పి చేసుకున్న గిట్ల 10 మంది ముందు నవ్వుల పాలు చేసిండు మేడం. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? ఏం కావాలి ఇప్పుడు? మీ ఆయన నీతో మార్చి పంపించమంటారా? మార్చి పంపించండి మేడం. మీ కాలు మొక్కమన్నా మొక్కుతా. ఏం మార్చాలి మీ ఆయనలో? ఇట్లానే ముందు ఎట్లా కాల్చినామో ఇప్పుడు ఇట్లా అట్లే కాల్చున్నాం. ఎప్పటిదాకా బాగున్నారు మీ ఇద్దరు? మేము పెళ్ళైనా 3 సంవత్సరాలు మంచిగా ఉన్నాం మేడం. తర్వాత ఇంకా స్టార్ట్ చేసిండు. 3 సంవత్సరాలు బాగున్నారు, విడిపోయి సరిగ్గా లేక 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గబుక్కుని ఇట్లా మారిస్తే మారిపోతాడా? ఇంకా విడాకులు ఇస్తే ఇవ్వండి మేడం, నేను మా ఇంటికన్నా పోతా. ఓ, ఏదన్నా రెడీగా ఉన్నావా? 3 సంవత్సరాలు బాగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడు అనేది మా ఆశ్చర్యం. అందులో ప్రేమ ఎట్లా పెళ్లి మారిపోయిండో ఏమో సార్. కాదు, మారటానికి బయట కారణమా మనిషే కారణమా? అంటే బయట కారణం అంటే మందా లేదంటే బ్రెయిన్? బ్రెయిన్ ఏమేమో మాట్లాడుతుంటారు సార్. ఎంతకాలం ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు మీరు? మేము 3 సంవత్సరాలు ప్రేమించాం. 3 ఇదొక 9 12 ఇది 6 మేడం? మొత్తం 9 6 మొత్తం 12 years. 12 years అంటే 3 సంవత్సరాలు ప్రేమ, 3 సంవత్సరాలు మంచిగా ఉన్న వ్యక్తి, 6 సంవత్సరాలు సాడిస్ట్. అంటే టోటల్ 12 years అయింది, అంతే కదమ్మా? 12 సంవత్సరాలు. మరి మీ కుటుంబ సభ్యులు హెల్ప్ కోరుకుంటే నువ్వు బస్ స్టాండ్ లో అన్న పడుకోగానే మా ఇంటికి రావద్దంటారా? ఎందుకు? నీది లవ్ మ్యారేజ్ అనా? లవ్ మ్యారేజ్ అని అలా చెప్పకుండా నేను లేచిపోయి వచ్చి. మరి మీ అమ్మకి నెల డబ్బులు పంపిస్తున్నా అని చెప్పి నెల 3,000 పంపిస్తా మేడం అమ్మకి. మరి అలాంటప్పుడు అమ్మ ఎవరు లేనప్పుడు ఇంటికాడ- బస్ స్టాండ్ లో పడుకునే బదులు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కదా. అమ్మ దగ్గరికి వెళ్తే 2 రోజులు ఉంటాం, 3 రోజులు ఉంటాం మేడం. ఇంకా అందరు చూసిన వాళ్ళు ఏమంటారు, మీ పిల్ల ఇట్లా వచ్చింది ఏందమ్మా అక్కడ వదిలేసి, అల్లుని వదిలేసి. దానికంటే బస్ స్టాండ్ లో ఎవరైనా చూస్తే అది బాగుంటుందా? ఇప్పుడు ఏం చేయలేదు మేడం, వేరేది ఏది ఆప్షన్ లేదు కదా మేడం నాకు. మారుతాడంట అమ్మా. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు, నీ మనస్సాక్షికి మనిషి మారుతాడని మారుతారు అనుకుంటున్నా సార్, నేను అనుకుంటున్నా. ఏమేం మార్చాలి మీ ఆయనలో ఒకసారి చెప్పమ్మా. తాగుడు మార్చాలి, తాగుడు మార్చాలి, నాతో మంచిగా ఉండాలి. ముందు వచ్చిన 15 మస్తు కొడతాను మేడం. కొట్టకూడదు నిన్ను. ఇంకా వచ్చిన చెప్పొద్దు డబ్బులు మేడం. ఇంట్లో చేతి ఖర్చులకు కూడా ఇవ్వాలి, మెయింటెనెన్స్ షేర్ చేసుకోవాలి. అంతే మేడం.
అంటే ఇప్పుడు ఒకటి మారటానికి కూడా ఒక లెక్క ఉంటుంది. అంటే ఊరికి నేను చెప్తున్నాను, తాగుడు అనే దానికి ఓకే ఒకటి ఉంది, కానీ తర్వాత జరిగేటటువంటి ప్రవర్తనలు ఇవి ఉన్నాయి చూడు, చాలా ఎగటేస్తుంది. అంటే భయంకరంగా ఉన్నాయి. రాళ్ళు ఇసట్టం ఏంటి, హింస పెట్టడం ఏంటి, పిచ్చోళ్ళ ప్రవర్తించడం ఏంటి, అసలు అసలు బుర్ర ఉందా అతనికి, లేదంటే ఆ సంబంధించినటువంటి ప్రాబ్లం ఏముందా అన్నది నా అనుమానం. ఇప్పుడు మారటం అంటే కనుక దానికి ఒకటి ఉండదు, సార్ నా మీద అనుమానం, అది మారుస్తాం. తాగుడు, అది మారుస్తాం. ఈ విచిత్రమైనటువంటి చేష్టలు, అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతని గురించి ఏమనుకుంటున్నారు? ఇంకా వేస్ట్ వదిలేసే రాదు. ఇంకా అందరూ నీకు మంచి సలహానే ఇస్తున్నారు, నువ్వు వినడానికి రెడీగా లేవు. ఇంకా అందరు అట్లే చెప్తే ఇంకా అట్లే ఉంటా మేడం. నాది నేను చూసుకుంటా. పెళ్లి కాలేదు అనుకుంటా, అన్ని వదిలేస్తూ సైలెంట్ ఉంటా. పిల్లలు ఎందుకు లేరు? అంత నరకం పడుతూ లేదు మేడం, నాలో ఏదో లోపం ఉంది అని చెప్పిండు మేడం. అందుకే ఇంకా మేము దాని గురించి డిస్కషన్ ఎప్పుడు మెయిన్ దానివల్ల అతను అట్లా తయారయ్యాడు అప్పటి నుంచి కదా. మరి లోపం ఎవరు చెప్పారు? డాక్టర్స్ చెప్పారా? డాక్టర్లు చెప్పిండు. నీకు ఇంకా పిల్లలు కావాలని చెప్పారా? అని చెప్పిండు. ఆల్టర్నేట్ కూడా చెప్పుంటారు కదమ్మా, బోల్డని పద్ధతులు ఉన్నాయి మెడికల్ గా, అవేమి ట్రై చేయలేరా? ఇంకా అవన్నీ ఫైనాన్షియల్ మాకు గా తెలియక మేడం, పైసలు ఇట్లా అంత లేక. సరేలే, నీ వర్షం చెప్పావు కదా, మరి మీ ఆయనతో కూడా మాట్లాడదాం. ఏమైనా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఆయనకి? రోజు ఒకరు మేడం, ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి. ఎవరో ఒకళ్ళు మెయింటైన్ చేస్తే అక్రమ సంబంధం. ఇవేంటంటే చెడు తిరుగులు తిరుగుతున్నాడు అంతేనా? ఏమో మేడం, అతనికి ఇంకెవరైనా పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్ గా, పిల్లలు లేరు కదా? నాకు తెలియకుండా ఆల్రెడీ పెళ్లి అయింది మేడం అతనికి. మరి ఆ సంగతి చెప్పవే. నాకు ఆల్రెడీ తెలియకుండా అతనికి పెళ్లి అయింది. ఎవరితో? ఎవరో అదేవతో తెలియదు. అది ఫోన్ చేస్తుంది, అది ఫోన్ చేయగానే నేను బయటకు కుడుకుతారు. నీకు పెళ్ళైన తర్వాత పెళ్ళైందా, నీ పెళ్లికి ముందే నా పెళ్ళైందా? పెళ్లి కాకముందే ఆయనకు పెళ్లి అయింది. నాకు మొన్న రీసెంట్ గా తెలుసు మేడం. ఓ, మీరు ఆల్రెడీ 12 ఏళ్ళు లవ్ చేసుకున్నారు, 3 years లో లవ్ ఉంది. ఆ లవ్ టైంలో తెలియలేదా ఆయనకి పెళ్లి అయ్యింది వ్యవహారం అని? అక్కడ పిల్లలు ఉన్నారా? అక్కడ పిల్లలు లేరు మేడం. అక్కడ పిల్లలు లేరు. ఇదంతా రీసెంట్ గా నీకు ఎలా తెలుస్తుందమ్మా? ఎవరి ద్వారా తెలుసు? ఇట్లే డ్యూటీకి వెళ్తుంటే ఇంకా ఈయన ఊకి వచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతుంటే అక్కడ మేనేజర్ చూసి చెప్పింది నాకు, అబ్బాయికి మ్యారేజ్ అయింది, నువ్వేందుకు అతనితో తిరుగుతున్నా అంటే, లేదన్నా మా లవరే, మా ఆయననే, ఎవరు కాదు మా ఆయన, మా ఆయననే అన్న లంచ్ ఇవ్వడానికి వచ్చిన అంటే, పిచ్చిదానా పెళ్లి అయ్యింది అని చెప్పి అలా ఫోటో చూపించింది సార్. అదే అడిగితే ఇంకా అప్పటి నుండి రాయలేయడం, ఇంకా ఇంటికి పోతే ఇంటికి వచ్చి క్రుయాలిటీ torture కొంచెం చేయడం. పెంచాడు. కానీ అది నీకంటే స్టార్టింగ్. కాదు నాన్న, నీకంటే ముందే పెళ్లి అయింది అన్నది కూడా నాకంటే ముందే పెళ్లి అయిందంట సార్ అతనికి. అది కూడా ఆయనే చెప్పాడా? అది ఇట్లా అన్ననే చెప్పిండు, మేనేజర్ సార్ చెప్పిండు. కాదమ్మా, ఆయన దగ్గర ఎంతకాలం నుంచి చేస్తున్నావు నువ్వు జాబు? నేను అతని కాడ చేయబట్టి దగ్గర దగ్గర నేను 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో మీ ఆయన ఫలానా ఆయనకి పెళ్లి అయిందని చెప్పలేదా? నాకు ఎవరు ఈ మధ్య చెప్పాడు. రీసెంట్ గా చెప్పిండు సార్. ఎందుకని ఇన్ని రోజులు దాచి చెప్పడానికి కారణం? చూడలేదు అంటే ఎప్పుడు ఈయన్ని మీతో పాటు చూడలేదు. చూడలేదు. సో ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు, ఇద్దరిని ప్యారలల్ గా నడిపిస్తున్నాడా? ఇక అది ఆయనకి తెలియాలి, ఈవిడికి తెలియదుగా స్టోరీ. ఈవిడికి తెలిసిందే మొన్న. సరే, ఇప్పుడు ఈవిడ వర్షం విన్నాం కాబట్టి ఈయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మీ పేరు? జగదీష్ అని. జగదీష్. చెప్పండి. అదో మీ ఆవిడ రెండో ఆవిడేమో. రెండో ఆవిడ కాదండి, మూడో ఆవిడ ఏంటి కోప తీసి? ఏమో రెండో ఆవిడ కాదు, వాస్తవంగా ఆమె రెండో ఆవిడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.